ఇదిగో సార్. నో ఈ ఫైల్ కదా నేను చెప్పింది, నా పర్సనల్ ఫైల్. అందులోనే బాబా 9th స్కూల్లో చెప్పించే పేపర్స్ ఉన్నాయని వాటిని జాగ్రత్త పెట్టమని కూడా చెప్పాను కదా. ప్లీజ్ సీ వన్స్ అగైన్. ఇదేనా సార్? ఓ yes, ఇదే ఫైల్. వెల్ ఎనీవే థ్యాంక్ యూ. బాబీ ఈ ఫైల్ తీసుకుని నా రూమ్లో కూర్చో, ఎంటీ గారితో మాట్లాడుతాను. ఓకే గాడ్. బాబీ, ఈ కవరు ఆ ఫైల్లో నుంచి కింద పడినట్టుంది. ఏం కవర్ అది? ఏమో, మీ అంకుల్ కి 9th నుంచి ఎవరో రఘునాథ్ మాస్టర్ అట, ఆయన రాశారు. ఓ రఘునాథ్ మాస్టర్, ఇటీవు. బాబీ వెళదామా? ఆ ఫైల్ తీస్తారా? కమాన్. ఏమిటి అలా చూస్తున్నావు? వెరీ గుడ్, వెరీ గుడ్ బాయ్. కమాన్. ఎవరే అబ్బాయి శేఖర్? చాలా ముద్దుగా ఉన్నాడు. బాబీ అని. బాబీ అంకుల్ నమస్తే చెప్పు. నమస్తే. హలో మై డియర్ బాయ్. హలో. ఎవరబ్బాయి? నా స్నేహితుడు కొడుకు. గీత, బుజ్జి, నాకు మంచి రహస్యం తెలుసు. తెలిస్తే నీ దగ్గరే దాచుకో. అది వింటే మీరు కుయ్యో మొర్రో అని ఏడుస్తారు. ఏంటది డుంబు? బాబిగాడు నానెవరో తెలుసా? ఎవరు? మీ డాడీయే. అబద్ధం కాదు, నిజం. రాత్రి మా డాడీ మా మమ్మీతో చెప్తుంటే నేను విన్నాను. మీ డాడీని తీసుకెళ్ళడానికే వచ్చాడంట. అప్పుడు మీకు డాడీ ఉండడో, మీ డాడీ వెళ్ళిపోతాడో. మా డాడీయే మీ డాడీయా? మా డాడీని తీసుకెళ్తావా? తెలుసు. మనిషివే రాక్షసువే. ఇద్దరి బిడ్డలు తల్లివై ఉండి ఈ పసిబిడ్డ నా పిల్లలిద్దరు కలిసి చావుబాతుంటే చూస్తూ ఊరుకుంటావా? నీకేం పట్టినట్టు ఊరుకుంటావా? వాళ్ళిద్దరు కలిసి చంపేసిన కూడా పట్టించుకోనమాట. ఎలా ఆపమంటారు? ఏమని చెప్పి ఆపమంటారు? వాడు మీ కొడుకని ఆ పిల్లలకి నిజం తెలిసి వాడిని కొడుతుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పి ఆపమంటారు చెప్పండి. మీ నాన్నకు నాతోనే కాక మరొక ఆమెతో సంబంధం ఉందని చెప్పి ఆపమంటారా? ఆ సంబంధం వల్ల పుట్టిన వాడిని మీరు కొట్టకూడదని చెప్పి ఆపమంటారా? చెప్పండి. ఎవరేం చెప్పక్కర్లేదు. వాళ్ళు నువ్వు కలిసి వీడిని కొట్టి చంపక ముందే వీడిని కొంప నుంచి తీసుకెళ్ళిపోతా. బాగండి. మీరెందుకండి వెళ్ళిపోవటం? ఇది మీ ఇల్లు, వాడు మీ కొడుకు. మీరిద్దరు ఇక్కడే ఉండండి. మీ తప్పుని దిగమిండలేక, నా కాపురాన్ని కాదనుకోలేక అనుక్షణం వాడిని చూస్తూ నేను ఇక్కడ ఉండలేను. నా పిల్లల్ని తీసుకుని నేనే వెళ్ళిపోతాను. మీరు మీ కొడుకు కలిసి హాయిగా ఉండండి. భర్త అవిటివాడైనా, అప్రయోజకుడైనా, తాగుబోతైనా ఆడది భరించగలదు, సహించగలదు. కానీ తనకే చెందవలసిన అతని మనసులో, అతని ప్రేమలో మరొకదానికి భాగం పంచితే మాత్రం సహించదు, క్షమించదు. గుర్తుంచుకోండి.
అతనికి డబ్బిచ్చి పంపించే. ఇప్పుడే వస్తానుండు బాబు. ఎంత బాబు? 7 రూపాయలమ్మా. ఏమైందమ్మా అమ్మాయి గారికి? ఏమైతే నీకెందుకురా, డబ్బులు తీసుకుని పో. ఇందు, ఏం జరిగింది తల్లి? అమ్మా, నేను వదిలొచ్చేసానమ్మా. వదిలొచ్చేసావా? అసలేం జరిగింది? అమ్మా, నువ్వే నాకు సహాయం చేయాలి. పిచ్చి తల్లి, నేను కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారమ్మా? అసలు మీ ఇద్దరు గొడవ ఎందుకు వచ్చింది? మగవాడికి తప్పు చేసే అర్హత, ఆడదానికి వాటిని భరించి సరిదిద్దుకునే గుణం ఆ భగవంతుడే ఇచ్చాడు. లోకంలో నీ భర్త ఒక్కడే తప్పు చేశాడనుకుంటున్నావా? పిచ్చిదానా, 100కి 90 మంది మగాళ్ళింతి. వాళ్ళ భార్యలందరూ నీలాగా వీధిని పడితే దేశంలో ఇన్ని సంసారాలు చల్లగా ఉండేవా? చూడమ్మా ఇందు, స్నేహమైనా దాంపత్యమైనా ఒకరినొకరు క్షమించుకోగలిగితేనే కలకాలం కళకళ్లాడుతుండేది. అయినా కావాలని చేయాలని ఎవ్వరూ తప్పు చేయరమ్మా. దాని వెనుక వాళ్ళు చెప్పుకోలేనివి, మనకు అర్థం కానివి ఎన్నో కారణాలుంటాయి. పైగా ఆ తప్పు కారణమైన అమ్మాయి చనిపోయిందంటున్నావు అంటే నీ సంసారానికి అపకారం ఏం లేనట్టేగా. ఇందు, ఒక మాట అడుగుతాను చెప్పవే. ఇన్నేళ్ల మీ సంసారంలో అతను నిన్నెప్పుడైనా బాధ పెట్టాడా? ఎప్పుడైనా అన్యాయంగా ప్రవర్తించాడా? లేదే. నిన్ను నీ పిల్లల్ని బానే చూసుకుంటున్నాడు కదే. నీ భర్త మంచివాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి చెప్పు? నువ్వెంత కాదనుకున్నా ఆ పిల్లాడు నీ కొడుకు కాకుండా పోడు. పైగా ఆ బంధం తెంచుకుంటే తెగిపోయేది కూడా కాదు. ఒక పసివాడి కారణంగా బంగారం లాంటి భర్తని, స్వర్గం లాంటి సంసారాన్ని నాశనం చేసుకోవడం తెలివి తక్కువ పని. పైగా ఆ పిల్లాడిని ఆయన కళ్ళ ముందు నుంచి అయితే పంపించేయగలవు గాని అల్లుడు గారి మనసులోంచి చెరిపేయలేవుగా. నీకు ఎలాగూ మగపిల్లలు లేరు, 2 ఆడపిల్లలే. వాళ్ళిద్దరితో పాటే వీడు ఉంటాడు. సర్దుకుపోవాలమ్మా. నీ ఇష్ట ప్రకారమే అతనికి విడాకులిచ్చి నువ్వు ఇక్కడే ఉండిపో. కన్నబిడ్డవు నువ్వు మాకు బరువు అవుతావా? కాకపోతే అతను దర్జాగా మరో పిల్లని పెళ్లి చేసుకుంటాడు, హాయిగా సంసారం చేసుకుంటాడు. మరి నీకు కూడా మేము ఒక సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకోగలవా? ఈ దేశంలో ఆడది మగాడంత తేలిగ్గా మరో పెళ్లి చేసుకోలేదమ్మా. అంతదాకా ఎందుకు? అదిగో ఆ మంచంలో పడున్నాడే మీ నాన్న, ఆయనేం తక్కువాడనుకుంటున్నావా? నీకు తెలియదే. ఒకప్పుడు మీ నాన్న చేసిన తప్పుడు పనులకు నేను ఆయన వదిలేసి ఉంటే నీకు పెళ్ళయ్యేదా? మొగుడిని వదిలేసిన దాని కూతురని నిన్నెవరూ చేసుకునేవాళ్ళు కాదు. రేపు నీ పిల్లలకు అదే పరిస్థితి వస్తే ఏం చేస్తావే? వీళ్ళకి నాన్న అనే పిలుపు లేకుండా చేయడం కంటే ఆ పసివాడికి అమ్మా అనే పిలుపుని అందచేయడం గొప్ప విషయమమ్మా. కాస్త పెద్ద మనసుతో నువ్వు ఆలోచిస్తే ఇది చాలా చిన్న విషయం. ఆ పిల్లాడు అనాథనుకో, అమ్మ మనసున్న ఆడదానిగా వాడిని నీ హక్కుని చేర్చుకోవచ్చు.
అయ్యగారు లేరమ్మా, బాబుని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. బాబు, నిన్న అక్కడ రిసీవ్ చేసుకోవడానికి పోస్ట్ మ్యాన్ మాధవయ్య వస్తాడు. నేను అతను ఫోన్ చేసి ముందే చెప్పాను, నీకేం భయం లేదు. నేను ఇలా పంపిస్తున్నందుకు నా మనసు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయని చెప్పు, నా పరిస్థితి చెప్పిన నీకు అర్థం కాదు. నువ్వెక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా, ఆ భగవంతుడు నేను చల్లగా May I చూస్తాడు. have your attention, please? This is the last and final call for all the passengers traveling to Delhi by IAC Flight 181. టైం అవుతుంది, నేను వెళ్తాను. మీరు నన్ను మర్చిపోరుగా? మర్చిపోను బాబు, నువ్వు నన్ను మర్చిపో. ఎప్పటికీ మర్చిపోను. మీరు మీరు మా డాడీయే కదా. అవును బాబు, అవును. నేను వెళ్తాను. గీతని బుజ్జిని అడిగానని చెప్పండి. అలాగే అలాగే. ఆంటీకి నా మీద కోపం పెట్టుకోవద్దని చెప్పండి. అలాగే బాబు. మిమ్మల్ని ఒకసారి డాడీ అని పిలుస్తాను. డాడీ, డాడీ, డాడీ. మా మమ్మీ చెప్పినట్టుగా మా డాడీని కలుసుకున్నాను. నాకు అంతే చాలు. వెళ్ళొస్తాను డాడీ. బాయ్ డాడీ. వెళ్ళొద్దు, వచ్చేయి బాబీ, వచ్చేయి.